స్వామియే శరణమయ్యప్ప. హాయ్ స్వామి. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ శ్రీకాంత్. ప్రెజెంట్ నేను మచిలీపట్నం నుంచి శబరిమల అయితే ఎళ్తున్నాను. 5 సార్లు మాలేసుకొని ఎళ్ళాను స్వామి. ఇది మూడోసారి నేను సివిల్‌గా ఎళ్తున్నాను. అది ట్రైన్‌కెళ్తున్నాను. అసలు శబరిమల ఎళ్లి రావడానికి ఎంత బడ్జెట్ అయ్యిద్ది అనేదే ఈ వీడియో. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. మరి వీడియోలోకైతే ఎళ్ళిపోదామా స్వామి? స్వామి మచిలీపట్నం నుంచి కొల్లాంకి స్పెషల్ ట్రైన్స్ అయితే ఏశారు. నవంబర్ 18, 25 తారీఖుల్లో మచిలీపట్నం నుంచి శబరిమలకి. నేనైతే చెంగనూరు ఎళ్తున్నాను స్వామి. చెంగనూరుకి స్లీపర్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఒక స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చి రూ. 770 పడింది ఒక మనిషికి. నేనైతే చెంగనూరు దిగి చెంగనూరు నుంచి పంబ ఎళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అలా కాదు మనం చెంగనూరు కాకుండా కొట్టాయం దిగి ఎరిమేలి ఎళ్లి పంబెళ్ళండి. చెంగనూరు నుంచి ఎరిమేలికైతే బస్సులు లేవు. చెంగనూరు నుంచి డైరెక్ట్ పంబకి మాత్రమే బస్సులైతే ఉన్నాయి. చెంగనూరు నుంచి పంబకి బస్సు అయితే స్టార్ట్ అయింది స్వామి. చెంగనూరు నుంచి పంబకి జర్నీ టైమ్ వచ్చి 2½ అవర్స్ జర్నీ పట్టింది. నేను నైట్ 9కి దిగాను. 11:30 కల్లా పంబకైతే చేరిపోయాను. బస్ టికెట్ ప్రైస్ వచ్చి రూ. 187 పడింది. చెంగనూరు నుంచి పంబ. మధ్యలో ఒక స్టాప్ అయితే ఉంది స్వామి. కానీ నేను ఒకటే చెప్తున్నాను స్వామి మీకు. ఏంటంటే మనం బస్సు ఘాట్ రోడ్ కాబట్టి మనం ఏది ఫుడ్ అయితే తినకుండా ఉండడం బెటర్ స్వామి. ఎందుకంటే వామిటింగ్స్ అయితే అవుతాయి. బస్సు అయితే స్వామి పంబ దగ్గరైతే దించింది స్వామి. పంబ దగ్గర మనకి వాష్‌రూమ్స్ అయితే ఉన్నాయి. పంబ రివర్‌కి ఆపోజిట్‌లో వాష్‌రూమ్స్ అయితే ఉంటాయి. ఎటువంటి ఇబ్బందయితే ఉండదు స్వామి. మన వాష్‌రూమ్స్ అన్నీ చూసుకొని, తర్వాత మనం పంబలో స్నానం అయితే చేసి, ఇరుముడి పూజ చేసుకున్న తర్వాత మనం సన్నిధానానికైతే ఎళ్ళిపోదాం. నేనైతే స్నానం చేసేసా స్వామి. పంబలో స్నానం చేసి, మనకి ఇక్కడ లగేజ్ కౌంటర్ కాడ ఉంటది స్వామి. బ్యాగ్స్ అయన్నీ లగేజ్ చేసుకోవడానికి. పంబా రివర్‌కి ఆపోజిట్‌లో ఉంటది లగేజ్ కౌంటరు. నేనైతే బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. బ్యాగ్ లగేజ్ కౌంటర్‌లో పెట్టలేదు. స్వామి ఇప్పుడు శబరిమల అయితే చాలా బాగా డెవలప్ చేశారు. మనం ఎళ్ళే దారిలో అయితే మండపం టైప్‌లో అయితే కట్టారు. అయితే మనం ఇక్కడ వర్చువల్ టికెట్ బుకింగ్ చేసుకున్న స్వాములు ఎవరైనా ఉంటే శబరిమల అయితే బుకింగ్ చేసుకోవచ్చు స్వామి. మన ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ ఉంటే ఎమ్మటే బుకింగ్ చేసేస్తున్నారు స్వామి వర్చువల్ టికెట్ బుకింగు. అండ్ అలాగే వర్చువల్ టికెట్ బుకింగ్ ఖచ్చితంగా కావాలి స్వామి. మన ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ ఉంటే ఇక్కడే బుకింగ్ చేస్తున్నారు. స్వామి కన్నెమూల మహాగణపతికి టెంకాయ అయితే కొట్టి స్వాములు ముందుకైతే సాగారు కొండ మీదకి. ఇది దాటంగానే మనకి వర్చువల్ టికెట్ వెరిఫికేషన్ కౌంటర్ అయితే వస్తది. స్వామి వర్చువల్ టికెట్ వెరిఫికేషన్ కౌంటర్‌లో మనది ఒక 10 రోజుల ముందైనా, వెనకాలైనా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు స్వామి. కాకపోతే వర్చువల్ టికెట్ అయితే ఉండాలి. బుకింగ్ టికెట్టు. మరి మీరైతే గుర్తుపెట్టుకోండి స్వామి. స్వామి చెకింగ్ పాయింట్ దాటంగానే మనకి 2 దారులైతే కనిపిస్తాయి. నీలిమల పాయింట్ వైపు నుంచైతే మనం వెళ్ళండి. స్వామి నీలిమల పాయింట్ నుంచి ఎళ్తే మనకి దగ్గరగా ఉంటది. అండ్ ఈజీగా అయితే నడవచ్చు మనం. మీరైతే గుర్తుపెట్టుకోండి స్వామి నీలిమల పాయింట్ నుంచే వెళ్ళండి. స్వామి శబరిమల కొండ మీదకి నడవలేని వాళ్ళ కోసం డోలి అయితే ఉంది స్వామి. నీలిమల బాటమ్ నుంచే ఉన్నాయి. అయితే ఏంటి స్వామి ఒకవైపు వెళ్ళడానికి రూ. 3,250 అయితే తీసుకుంటున్నారు. 2 వైపులా కలిపి రూ. 6,500 అయితే చార్జ్ చేస్తున్నారు డోలీకైతే. మీరు గుర్తుపెట్టుకోండి స్వామి. స్వామి నీలిమల నుంచి నీలిమల టాప్ వరకైతే కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. అప్పాజీ మేడి బాటమ్ నుంచి అప్పాజీ మేడి టాప్ వరకైతే మెట్ల దారైతే ఉంది స్వామి. ఎటువంటి ఇబ్బందయితే లేదు. అలాగే మనం వెళ్ళే దారిలో వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి స్వామి. స్వాములకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకున్నారు. కొండ మీదకి వెళ్ళే దారిలో అయితే మెడికేటెడ్ వాటర్ అయితే ఉన్నాయి స్వామి. హాట్ వాటర్ లాంటివి. అండ్ అలాగే ఎవరికన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేశారు స్వామి.
స్వాములు, కన్ను స్వాములు, కత్తి స్వాములైతే మనం బాణము, కత్తిని ఇక్కడ గుచ్చి ఒక టెంకాయ అయితే కొట్టి మనమైతే కొండ మీదకైతే బయలుదేరాలి స్వామి. చూడండి ఒక స్వామి అయితే తన బాణాన్ని అయితే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసి ఒక టెంకాయ అయితే కొట్టి బయలుదేరుతున్నారు కొండ మీదకి. స్వామి ఇక్కడి నుంచి మనకి కొండ మీదకెళ్ళే దారిలో మనకి టిఫిను, అలాగే జ్యూస్ వంటివి అయితే కనిపిస్తా ఉంటాయి. మనం అలాగే కొద్దిగా సేపు స్టే చేయాలనుకుంటే స్టే చేయండి స్వామి. కవ్వాలెళ్లి దర్శనం చేసుకోవాలి అనుకున్నది లేదు. కొద్దిగా స్టే చేసి నెమ్మదిగెళ్లి దర్శనం అయితే చేసుకోండి. నేనైతే శబరిమల పైకైతే వచ్చేసాను కొండ మీదకి, సన్నిధానం దగ్గరికి. మనకి ఇక్కడి నుంచి స్వామిని ఒకవైపు, శివులు వాళ్ళని ఒకవైపుకైతే డివైడ్ చేస్తారు స్వామి. కొద్దిగా ముందుగా ఎళ్ళగానే. మనం చివరకొచ్చేస్తే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి కనిపిస్తారు. ఈ ఈ పక్క నుంచి ఎళ్ళాలి స్వామి మనకి శివులు వాళ్ళకి. బోర్డు కనిపిస్తుంది కదా! శివుల దర్శనం అని. ఈ పక్క నుంచి ఎళ్ళాలి శివుల దర్శనం. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3 కైతే వచ్చాను. మీకైతే కనిపిస్తుంది కదా! అకామిడేషన్ ఆఫీస్ అని. దీని పక్కనే అండి సివిల్ దర్శనం అని. అది సివిల్ దర్శనం. ఆ మెట్ల మీద నుంచి వెళ్ళాలి శివులు వాళ్ళు. నాకైతే ఎమ్మటే ఒక 10 నిమిషాల్లో అయితే దర్శనం అయితే అయిపోయింది స్వామి. చాలా అంటే చాలా మంది స్వాములైతే వచ్చారు. కానీ నాకు ఎర్లీ మార్నింగ్ వల్ల చాలా త్వరగా దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా మార్నింగ్ టైమ్ అండ్ అలాగే ఈవినింగ్ టైమ్ అయితే కొండ మీదకెళ్తాకైతే చూడండి. ఆఫ్టర్‌నూన్ ఎండ వల్ల కొద్దిగా ఆయాసం వస్తుంది. కొద్దిగా మర్చిపోవద్దు స్వామి ఈ విషయాలైతే. స్వామి నా దర్శనం అవ్వంగానే నేను ఎమ్మటే ప్రసాదం తీసుకున్నాక ప్రసాదం కౌంటర్‌కైతే వచ్చాను. నేనైతే ఒక ప్రసాదం డబ్బా అయితే తీసుకున్నాను. అరవన్నం డబ్బా. అరవన్నం డబ్బా వచ్చి రూ. 100 అయితే తీసుకున్నారు. అండ్ అలాగే ఒక అప్పం వచ్చి రూ. 45 అయితే తీసుకున్నారు. మీకైతే డిస్‌ప్లే మీద కనిపిస్తుంది కదా! అరవన్నం డబ్బా అయితే రూ. 100. కొండ మీదైతే క్యాలెండర్స్, బుక్స్, స్వామి పటాలైతే కొండ మీదైతే దొరుకుతున్నాయి. రేట్లు కొద్దిగా హైగా ఉన్నాయి. వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థాంక్స్ అండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.